భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి నిరుద్యోగుల్లో నిరసనలు అనేవి కొనసాగుతున్నాయి. అలాగే నిరుద్యోగులు ఆందోళన కూడా చెందుతున్నారు. అలాగే వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి వారు కూడా మరి ఈ డిఎస్సి మీద స్పందిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి అయినటువంటి లోకేష్ కూడా మరి ప్రభుత్వం మెగా డిఎస్సి అంటూ నిరుద్యోగులను దగా చేయడం జరిగిందని, కేవలం 6100 పోస్టులను మాత్రమే భర్తీ చేయడం అనేది మరి సబబు కాదు అంటూ మరి లోకేష్ పేర్కొనడంతో పాటు తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉపాధ్యాయ పోస్టులు తగ్గిపోవడానికి కారణమైనటువంటి జీవో 117 ను రద్దు చేయడంతో పాటు మరి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా మరిన్ని ఎక్కువ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రయత్నిస్తాం అని తెలియజేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. 1000 టీచర్ పోస్టులను మాయం చేశారు. మేం రాగానే జీవో 117 ను ఎత్తివేస్తాం, అప్రెంటిస్ విధానాన్ని కూడా రద్దు చేసి పూర్తి స్థాయి పే స్కేల్ అమలు చేస్తాం అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పేర్కొనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా నిండా మునిగిన నిరుద్యోగులారా ఆందోళన చెందవద్దు, అధైర్యపడవద్దని, త్వరలో టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ బహిరంగ లేఖ విడుదల చేశారు. టీడీపీ జనసేన ప్రభుత్వం ఖాళీ టీచర్ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేస్తుందని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు అధికారంలోకి రాగానే 23,000 ఖాళీ టీచర్ పోస్టులు భర్తీకి మెగా డిఎస్సి తెస్తానని జగన్ హామీ ఇచ్చారని అన్నారు. నమ్మి ఓట్లేసి గెలిపించిన నిరుద్యోగులకు ఇచ్చిన హామీని 5 ఏళ్ల పాటు మర్చిపోయారని అన్నారు. ఇప్పుడు దిగిపోయే ముందు 6000 పోస్టుల భర్తీకి డిఎస్సి వేస్తున్నామంటూ జగన్ మరోసారి చేస్తున్న మోసాన్ని గుర్తించండి అని కోరారు. 2023లో రద్దయిన అప్రెంటిస్షిప్ విధానాన్ని మళ్లీ తేవడం జగన్ నాటకంలో భాగమే అని పేర్కొన్నారు. 2019 ఎన్నికలకు ముందు డిఎస్సి హామీ ఇచ్చారని, 2024 ఎన్నికలు వస్తున్నప్పుడు ఆ హామీని అమలు చేస్తున్నామంటూ జగన్ మాయమాటలు నమ్మొద్దు అంటూ నిరుద్యోగులారా అంటూ లోకేష్ కోరారు. ఎన్నికలకు ముందు 23,000 ఖాళీలు ఉన్నాయన్న జగన్ ఎన్నికల తర్వాత కేవలం 18,000 ఖాళీలు అని మాట మార్చారు. మంత్రి బొత్స ఖాళీగా ఉన్న 8,366 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని, చివరికి 6,100 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ఎలక్షన్ డ్రామా మొదలు పెట్టారని అన్నారు. ఏపీలో 50,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంట్ లో కేంద్రం వెల్లడించిందని లోకేష్ గుర్తు చేశారు. 5 ఏళ్లకు ముందు 23,000 పోస్టులుంటే జగన్ పాలనలో ఒక్క పోస్టు భర్తీ చేయలేదని అన్నారు. ఈ కాలంలో రిటైర్ అయిన పోస్టులు కలిపితే 2 కావాల్సి ఉందని అన్నారు. అయితే జగన్ మాయలో 1000 టీచర్ పోస్టులు గల్లంతయ్యాయని అన్నారు. దీనిపై నిరుద్యోగ యువతకు జగన్ సర్కార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే, ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే కనీసం పరీక్ష నిర్వహణ కూడా సాధ్యం కాదని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డిఎస్సి నోటిఫికేషన్ అంటే మరోసారి నిరుద్యోగుల్ని వంచే కుట్ర అని లోకేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వాలు ఇప్పటి వరకు 170,000 టీచర్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేసిన ఘనత దక్కించుకున్నాయని అన్నారు. ఇదే అనుభవంతో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు. కొత్త పోస్టులు భర్తీ చేయకపోగా ఉన్న పోస్టులు ఎత్తేసేందుకు జగన్ ప్రభుత్వం తెచ్చిన 117 జీవో వల్ల 65,000 పోస్టులు రద్దయిపోయాయని తెలిపారు. 1000 టీచర్ పోస్టులని మాయం చేసిన జగన్ నాటకం జీవో 117 ను ఎత్తివేస్తామని అన్నారు. 2013లో రద్దయిన అప్రెంటిస్షిప్ విధానాన్ని అమలు చేస్తూ జగన్ చేస్తున్న అన్యాయాన్ని సరిదిద్దుతామని అన్నారు. అప్రెంటిస్షిప్ విధానం రద్దు చేసి పూర్తి స్థాయి పే స్కేల్ అమలు చేస్తామని లోకేష్ వెల్లడించారు. 2014, 2019లో 2 మెగా డిఎస్సీల ద్వారా 16,790 నిరుద్యోగులకు టీచర్ ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబు మళ్లీ వస్తున్నారని, జగన్ మోసంతో నిరాశ చెందకుండా డిఎస్సికి ఇప్పటి నుంచే సిద్ధం అవ్వండి అని లోకేష్ విజ్ఞప్తి చేశారు. మరి తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఉద్యోగాలు తగ్గిపోవడానికి కారణమైనటువంటి జీవో 117 ను ఎత్తివేస్తామని, అలాగే ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అప్రెంటిస్షిప్ విధానాన్ని అమలు చేస్తే దాన్ని కూడా రద్దు చేసి పూర్తి స్థాయి పే స్కేల్ ను అమలు చేస్తామని, మరి దాంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ పోస్టులతో డిఎస్సి కూడా మరి డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టులను కూడా భర్తీ చేస్తాం అంటూ మరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ పేర్కొనడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి మొత్తానికైతే
ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినా కూడా దానికి సంబంధించినటువంటి పరీక్షలు అయితే ఈ ప్రభుత్వం యొక్క హయాంలో పూర్తి కావు. మరి రాబోయే ప్రభుత్వమే డిఎస్సికి సంబంధించినటువంటి నియామకాలు చేపట్టాల్సినటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొని ఉన్నాయి. మరి ఇది డిఎస్సి మరియు టెట్ కు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ముఖ్యంగా డిఎస్సి మరియు టెట్ కు సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.